ఫిబ్రవరి నెల 2025 శీతాకాలం ఇప్పుడిప్పుడే పూర్తవుతోంది, కానీ వేసవికాలం చాలా ఉధృతంగా మొదలైందని అనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో అప్పుడే ఎండ పెరుగుతున్నది, నీటి కరువు కూడా మొదలైందా అని అనిపిస్తున్నది. ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు కొన్ని ఉన్నాయి. నగరంలో ఉన్న అనేక ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు వీటన్నిటిలోనూ ఈ నీటి ఎద్దడికి ఏమైనా పరిష్కారం ఉందా? మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఇది ఎలా జరిగింది? ఈ పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది దీని గురించి ఏమన్నారు? ఈ ఒప్పందం గురించి ఎలా జరిగింది? అదంతా తెలుసుకుందాం పదండి. ఈరోజు వాసన్ సంస్థ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల శివరాంపల్లి వారితోటి ఒక ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందం ప్రకారము ఈ స్కూల్ క్యాంపస్లో ఇంచుమించు 1200 మంది పైగా పిల్లలు చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఈ స్కూల్ క్యాంపస్లో పడే వర్ష నీళ్ళనన్నీ పొదుపు చేసే ఒక కార్యక్రమం వాసన సంస్థ ద్వారా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాము. ఈ కార్యక్రమం చేయడం మూలంగా ఈ స్కూల్ క్యాంపస్తో పాటు చుట్టుపక్కల మిగతా వారందరికీ కూడా భూగర్భ జలాలు అభివృద్ధి చెంది ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటున్నాము. మేము ఈ స్కూల్ క్యాంపస్కి వచ్చిన వెంటనే ప్రధానోపాధ్యాయులు కానీ, ఇతర సిబ్బందులు, నరసింహాచారి గారు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ముందరకు వచ్చి ఈ పని చేద్దాము అని చెప్పి చాలా తొందరగా ఒప్పుకుని ఈరోజు ఒప్పందం వరకు వచ్చారు. అందువల్ల మా అందరికీ కూడా చాలా ప్రోత్సాహంగా ఉన్నది. ఈ అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నందుకు మీతోటి మాకు చాలా కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. మా పాఠశాల జెడ్పిహెచ్ శివరాంపల్లి పాఠశాలలో నా పేరు కె నరసింహాచారి. గత 10 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. వాస్తవానికి వాటర్ను సేవ్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఈ భూగర్భ జలాలను వాసన్ సంస్థ వారు గత 2-3 రోజుల క్రితం మా పాఠశాలకు విచ్చేసి మరి వారు ఈ విషయం గురించి స్పష్టంగా మాకు అవగాహన కలిగించి మమ్మల్ని, మా పాఠశాల సిబ్బందిని అందరినీ కూడా ప్రోత్సహించి ఇది చేస్తే బాగుంటుంది సార్, ఫ్యూచర్లో మన అరౌండ్లో ఉన్నటువంటి బోర్వెల్స్ అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి అనేటటువంటి సందేశాన్ని వారు ఇవ్వడము మాకు పూర్తిగా సంతృప్తినిచ్చింది. అందుకనే ఈ యొక్క వాటర్ వేస్టింగ్ అనేటటువంటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో మరి దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా వారిని కోరడము, అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వారు విచ్చేయడము, ఆ తర్వాత వెనువెంటనే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా ఏకతాటిగా మరి ఒప్పంద పత్రం మీద మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం కిషన్ గారు మరి ఒప్పందం పత్రం మీద సంతకం కూడా చేయడం జరిగింది. సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఆలోచన రావడం అరుదుగా ఉంటుంది. మరి మేము కూడా మా ఇంట్లో దగ్గర కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి చెప్పేసి మాకు కూడా అనిపించింది. ఎందుకంటే సమ్మర్ వెకేషన్లో ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ప్రాబ్లం వాటర్ సమస్య. ఆ వాటర్ సమస్యను తీర్చడానికి వారి సొంత ఇంటి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాడు చూపించడానికి కూడా రమ్మన్నారు. ఒకరోజు మా పాఠశాల ఉన్నటువంటి సిబ్బందిని, తర్వాత విద్యార్థులను కూడా రమ్మన్నారు. మేము కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మా దగ్గర కూడా మా సొంత ఇంటి దగ్గర కూడా ఇట్లాంటిది వాటర్ వేస్టింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము కూడా ముందుకు వస్తున్నాము, సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిషన్. నేను ప్రధానోపాధ్యాయునిగా జడ్పిహెచ్ శివరాంపల్లి పనిచేయడం జరుగుతున్నది. వాసన్ అనే సంస్థ వాళ్ళు వచ్చి మా పాఠశాలలో భూగర్భ జలాలను మెరుగుపరచడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి మా పాఠశాల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మేము వెళ్ళాలి సహకరిస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వాసన్ సంస్థ వాళ్ళు మా పాఠశాలకు జెడ్పిహెచ్ శివరాంపల్లికు ఇచ్చేసి వర్షపు నీటిని పొదుపు చేయడం లేదా రీయూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడానికి మా పాఠశాలకు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఈ మంచి పని చేయడానికి వాళ్ళకి పని అయిపోయే వరకు సర్వదా మేము సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. నా పేరు కె సుదర్శన్. నేను శివరాంపల్లి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను.
మా పాఠశాలకు వాసన్ సంస్థ వాళ్ళు రామచంద్ర సార్ ఆధ్వర్యంలో మరి ఈ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇష్టానుసారంగా బోర్లు వేయడం వల్ల తాగునీటికి చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితిలో మరి ఒక పాఠశాలను దత్తత తీసుకొని మా పాఠశాల చాలా 1200 మంది స్ట్రెంత్తో కూడుకున్నటువంటి ఇలాంటి పాఠశాలలో వాటర్ సమస్య రాకుండా వాటర్ హార్వెస్టింగ్ అంటే వేస్ట్ అయినటువంటి వాటర్ అన్నింటి కూడా భూమిలో ఇంకేటట్లుగా చేస్తున్నందుకు వారికి మా పాఠశాలకు నా ముఖ్యంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసన్ సంస్థలో అసోసియేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంఓయూ అయిన ప్రకారం మేము ఇక్కడ రెయిన్ వాటర్కి సంబంధించి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేటట్టు దానికి సంబంధించిన ప్రణాళిక మొత్తం సిద్ధం చేసుకున్నామని అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మేము మా యొక్క టీం ఉంది, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సివిల్ ఇంజనీర్ అండ్ మ్యాపింగ్ టీం ఉంది. మా టీం వాళ్ళందరూ వచ్చి దీనికి వివిధ రకాలమైన సర్వే చేసి వివిధ రకాలమైన ఇన్స్ట్రుమెంట్స్తో దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం కూడా మా సంస్థ తీసుకుంటుందని తెలియజేస్తుంది. ఈరోజు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల శివరాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ వాసన్ ఈ పాఠశాల సిబ్బందితో కలిసి ఈరోజే ఒక ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందం ప్రకారము పాఠశాలలో పడే ప్రతి నీటి చుక్కని పొదుపు చేసి భూగర్భ జలాలు పెంపొందించేలా చేయడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ పాఠశాల చాలా అరుదైనది. ఇక్కడ చాలా అరుదైన వృక్షాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ చదువుకున్న కొంతమంది విద్యార్థులు మంత్రులుగా కూడా ఎదిగారు, సమాజానికి అనేక రకమైన సేవలు అందించారు. అలాంటి ఒక అపురూపమైన పాఠశాలతోటి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.